సాక్షాత్తు సివిల్ సప్లై మినిస్టర్ ముందే మాట్లాడటం కూడా జరిగింది. కన్నీళ్ళు వస్తున్నాయి, మేము పంటలు ఇయ్యాలా వద్దా మానేయాలా అని వాపోతం జరిగింది. అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టు ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళే బాహాటంగా మాడుతున్నారు. కొనుగోలు ఏమీ బాగోలేదు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు బాగా మంచి జరిగింది. ధాన్యం, తడిసిన ధాన్యాన్ని కూడా దగ్గరుండి కొనిపించే కార్యక్రమం చేశారు. అధికారులు మా వెనువెంటే ఉన్నారు. అధికారులందరూ కూడా దగ్గరుండి మాకు ధాన్యాన్ని లిఫ్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ అధికారులు కనపడే పరిస్థితి లేదు, సంచిచ్చే పరిస్థితిలో లేరు. ఆర్బీకేలు గతంలో ఇప్పుడు ఏదో పేరు మార్చారు, అక్కడికి వెళ్తే సంచే లేదు. టోటల్గా అమాలీ కూడా సంచులు కూడా దళారీ వ్యవస్థల్లోనే చేతుల్లోనే ఉండిపోయింది. ఇవాళ కోట్లాది రూపాయలు పెద్ద స్కామ్ ఇది. ప్రభుత్వం మాట్లాడతలేదంటే, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదంటే, దీని మీద మీటింగ్ పెడతలేదంటే ఇది పెద్ద స్కామ్ అనేదే. రైతుల్ని అన్యాయం చేస్తే ఏ ఒక్కళ్ళు కూడా బాగుపడరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతులకు అందరికీ కూడా మేలు జరిగేలాగా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైతులు లేనిదే రాష్ట్రం లేదు, దేశం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతే ఈ రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక. అలాంటి రైతును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా సరే మరి కృష్ణా జిల్లాలో చూస్తుంటే గుట్ల కింద ధాన్యం రాసులు ఉన్నాయి. వాటిని వెనువెంటనే మనం కాపాడుకునే పరిస్థితి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.